నటి అనన్య నాగల్లా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా అవకాశాలు లేకపోయినా ఆమె హాట్ ఫొటోస్ తో అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనన్య ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్. నటి అనన్య నాగల్లా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా అవకాశాలు లేకపోయినా ఆమె హాట్ ఫొటోస్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనన్య గ్లామరస్ లుక్లు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఆమె స్టైల్, ఫ్యాషన్ ఎంపికలు యువతను ఆకర్షిస్తున్నాయి. సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అనన్య సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంది. ఆమె ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అనన్య తదుపరి సినిమా ప్రాజెక్టు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. A22 సినిమా 700 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. సన్ పిక్చర్ వార్నర్ బ్రదర్స్ తో హాలీవుడ్ రిలీజ్ కోసం చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్టు పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతోంది. సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. AA22 XA6 సినిమా 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో రిలీజ్ చేసేందుకు వార్నర్ బ్రదర్స్ తో చర్చలు జరుపుతోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రూపొందుతుంది. గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం అత్యంత గ్రాండ్ గా తయారవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమకు కొత్త గుర్తింపును తెచ్చిపెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ లో ప్రముఖ నటీనటులు, హై ఎండ్ టెక్నాలజీ ఉంటాయని టాక్. సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనకరాజు తదుపరి చిత్రంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించనున్నారు. ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అలాగే లోకేష్, ప్రభాస్ లేదా రామ్ చరణ్ తో మరో యాక్షన్ చిత్రం కూడా ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజు తదుపరి చిత్రంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించనున్నారు. ఈ డ్యూయల్ హీరో మల్టీస్టారర్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. భారతీయ సినిమా దిగ్గజాలు ఒకే తెరపై కనిపించనుండడం సినీ ప్రియులకు పండగలా ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అదే సమయంలో లోకేష్, ప్రభాస్ లేదా రామ్ చరణ్ తో హై యాక్టెన్ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారు. లోకేష్ యాక్షన్ జానర్ లో తనదైన ముద్ర వేశారు. ఈ రెండు ప్రాజెక్టులు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించనున్నాయి. మరోసారి బయటపడ్డ ప్రభాస్ గొప్ప మనసు. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ఫ్లాప్ కావడంతో 50 కోట్లు నిర్మాతలకు తిరిగి ఇచ్చారు. ఈ విషయాన్ని తమిళ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. ప్రభాస్ ఈ చర్య సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పుడు ఆయన 50 కోట్లను నిర్మాతలకు తిరిగి ఇచ్చారు. ఈ సినిమా కోసం ప్రభాస్ సుమారు 100 కోట్ల పారితోషికం తీసుకున్నారని, ఫ్లాప్ తర్వాత సగం మొత్తాన్ని తిరిగి ఇచ్చారని తమిళ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. ఈ చర్య సినీ పరిశ్రమలో అరుదైన ఉదాహరణగా నిలిచింది. చాలా మంది స్టార్ హీరోలు ఇలాంటి నిర్ణయం తీసుకోరని డిస్ట్రిబ్యూటర్ ప్రశంసించారు. ప్రభాస్ ఈ గొప్ప చర్య అభిమానులను, సినీ వర్గాలను ఆకట్టుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ హీరో కార్తీ తాజా చిత్రం మార్షల్ గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమాలో జీవా విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. తమిళ దర్శకుడు ఈ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నారు. సెట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. కార్తీ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మార్షల్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జీవా విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో తానక్కరన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే సినిమా సెట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్టు గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కార్తీ, జీవా కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. యాక్షన్ డ్రామాతో కూడిన ఈ సినిమా కథాంశం ఏమిటన్నది ఇంకా సస్పెన్స్ లో ఉంది. అభిమానులు ఈ కొత్త కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.